ముందుగా మన కన్న తండ్రైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి క్రీస్తునామం పేరిట నా హృదయపూర్వక వందనములండి. మరి యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలను వివరించుకుందాము. మనోదుఃఖమునకు మందు ఉన్నదా? మనోదుఃఖానికి మందు ఉన్నదా? ఈ యొక్క వైద్య శాస్త్రము ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఎన్నో మెడిసిన్ అంటే మన భౌతికంగా ఈ శరీరానికి ఏ రోగం వచ్చినా కూడా మరి ప్రతిదానికి కూడా మందు అనేది ఉందండి. కానీ ఈ యొక్క మనోవేదనకి ఏ మందు కూడా లేదండి. ఏ మందు కూడా ఏ యొక్క శాస్త్రవేత్త కానీ ఏ యొక్క వైద్య నిపుణులు కానీ ఈ యొక్క మనోదుఖానికి మనోవేదనకి మందు ఎవరు కూడా కనిపెట్టలేదండి. కాబట్టి మనం చూసినట్లయితే మరి ఎవరైనా చనిపోతే లేకపోతే మంచాన్ని పడితే ఏమని చెప్పుకుంటామండి? మనోవేదనతో మంచము పట్టి చనిపోయారు, మనోవేదనకి గురయ్యారు. మరి తన కుటుంబంలో బిడ్డలను కోల్పోయినప్పుడు, లేకపోతే భార్యను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, కుటుంబంలో తనకిష్టమైన వారిని ఎవరైనా కోల్పోయినప్పుడు, మరి వారు వేదన చెందుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు వారిని ఎవరు కూడా ఓదార్చలేమండి. పైగా మనం ఏం చెప్పుకుంటూ ఉంటామంటే వాడంతే లేకపోతే తనంతే మరి మనోవేదనకు గురైపోయి తను అలా అయిపోయింది అనేసి చెప్పుకుంటూ ఉంటామండి. కానీ ఈ మనోవేదనకి మందు లేదా అంటే మందు లేదండి. ఎవరు కూడా మందు ఇవ్వలేరు. ఆ వేదన ఆ బాధలను ఎవరు కూడా తీర్చలేరండి. మన బైబిల్ ప్రకారంగా ఏమన్నా మందు దొరికిద్దా అని మనం ఒకసారి పరిశీలిద్దామండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా జవాబు అనేది మానవునికి మరి ఎక్కడ దొరుకుతుందండి? పరిశుద్ధ గ్రంథంలో. ఏది కావాలన్నా బైబిల్ని ప్రకారంగా మనం నడిచినట్లయితే ప్రతి బాధ నుంచి ప్రతి ఇరుకుల ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడేసేది ఒకటండి. ఏంటది? దేవుని యొక్క మాట కదండి. మరి దీంట్లో ఏదైనా మరి మానవునికి మనోవేదనకి మందు అనేది దొరికిద్దా అని ఒకసారి మనం పరిశుద్ధ లేఖనంని పరిశీలిద్దామండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. ఏంటంటే అండి, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుందంట. సంతోషం వలన ముఖమునకు తేటనిచ్చును, క్రాంతినిచ్చును, అందాన్నిస్తే మరి ఈ యొక్క మనోదుఖం అనేది ఏం చేస్తుందంట? ఆత్మీయంగా కూడా మనల్ని చాలా పాడు చేస్తూ ఉంటుందంట, నలగగొడుతూ ఉంటుందంట, ఆత్మీయంగా ఎదగనివ్వదంట. మనోదుఖంలో దేవునికి దగ్గరగా చేరువు కాకుండా చేస్తుందంట ఈ దుఃఖం అనేది. మరొక మాట మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండు వచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఏంటండి? ఒకడు నవ్వుచుండినను హృదయము ఎలా అంటే బయటకి నవ్వుతున్నప్పటికీ కూడా వాడి హృదయం ఎలా ఉంటుందంట? దుఃఖముతో నిండిపోయి ఉంటుందంట, బాధగా ఉంటుందంట. కొంతమంది మనోవేదన చెందుతున్న వారిని మనం కనిపెట్టలేమండి. బయటికి చాలా నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నప్పటికీ వారు లోన కుమిలిపోతూ ఉంటారంట, బాధపడుతూ ఉంటారంట. ఈ మనోదుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో నుంచి వస్తుంది, లోన హృదయంలో నుంచి వస్తుంది అన్నమాట మనోదుఖం అనేది. అది బయటకు కనపడనివ్వకుండా లోన నలగగొడుతూ లోన మరి నలిగిపోతూ మరి తన్ను తాను మరి ఎంతగానో ఆ దుఃఖము నుంచి బాధ నుంచి బయటికి రాలేని పరిస్థితిలో మరి తాను ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఆ మనోదుఖంలో ఉన్నప్పుడు, ఆ వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి తను తాను కుమిలిపోతూ ఉంటూ అలాగా మరి రోగానికి కూడా గురవుతూ ఉంటాడండి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, సంతోషము గల మనసు కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండజేసెను
ఎముకలను ఏం చేస్తుందంటండి, ఎండజేస్తూ ఉంటుందంట. ఈ యొక్క మనోదుఖం అనేది ఆరోగ్యకరంగా అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుందంట. సంతోషము మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తే, మరి ఈ యొక్క మనోదుఖము మనోవేదన ఏం చేస్తుందంట, ఎముకలను పాడు చేస్తూ ఉంటుందంట. ఎముకలను మరి మరి ఎండగొడుతూ ఉంటుందంట. చూడండి, ఎముకల లోన నుండి మనిషిని పాడు చేస్తూ మానసికంగా అనారోగ్యానికి గురి చేస్తూ మరి ఎంతగానో దుఃఖిస్తూ బాధపడుతూ ఎంతగానో మరి ఆ యొక్క కన్నీటిని ఆ యొక్క బాధాకరమైన స్థితికి లోపడు బానిస చేస్తూ ఉంటుందండి. ఒక విధంగా చెప్తే ఇంకా మనుషుల్లో ఉండలేరు, వాళ్ళు మనుషులతో సంతోషంగా మాట్లాడలేరు. మరి నవ్వుతా మాట్లాడినప్పటికీ ఎక్కడో ఏదో ఒక మూల ఆ వేదన ఆ బాధన తను తాను కృంగదీస్తూ ఉంటుందండి. చాలా కృంగిపోతూ ఉంటారు. మరి ఇలాంటి రోగానికి, ఇది ఒక రోగం అనుకోండి, ఈ యొక్క రోగానికి మరి మందేది లేదా? ఈ యొక్క మనోదుఖానికి, ఈ మనోవేదనకు, ఈ మనోస్థితికి, రోగానికి ఎటువంటి మందు లేదా? మరి ఏ వైద్యుడు ఈ మందుని ఇవ్వలేడా అంటే, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ మందు ఈ యొక్క వ్యాధికి అనేది దొరకదండి. కొంతమంది ఈ మనోవేదనతో పిచ్చోళ్ళు కూడా అయిపోతారండి, పిచ్చోళ్ళు అయిపోతారు. మానసికంగా కృంగిపోయి మరి మతి లేని స్థితిలో కూడా వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా మరి అప్పుడు దాకా బాగానే ఉండి లోన కుమిలిపోయి కృంగిపోవడం వల్ల మరి హార్ట్ అటాక్ వచ్చి మరణించేవారు కూడా మరి ఆ కోవకు చెందిన వారే అవుతారండి. ఈ యొక్క మనోవేదనకి గురైన ఈ మనోవేదనకి మరి నలిగిపోతున్న ఒక ఇద్దరిని మనం చూసినట్లయితే దావీదు గారి గురించి ముందుగా మనం తెలుసుకుందామండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 3-8 వచనాలు మనం చూసినట్లయితే, శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చిత్తాక్రాంతునై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలె నాకు రెక్కలుండిన యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందును. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి సుడిగాలిని తప్పించుకొని అరణ్యములలో నివసించుదును అని అనుకుంటుని. ఏమంటున్నాడండి దావీదు? ఆ మనోవేదనతో ఆ మనోదుఖముతో మరి ఆ మరణకరమైన ఆ యొక్క వేదన పరిస్థితిలో ఆయన తను ఏమనుకుంటున్నాడంట, గువ్వవలె ఎక్కడికైనా ఎగిరిపోవాలి, నేను ఎక్కడికైనా పారిపోవాలి, నాకు నెమ్మది కలగాలంటే ఈ స్థితిలోని నేనున్న ఈ మనోవేదనలోని ఈ దుఃఖకరమైన పరిస్థితుల నుంచి నేను ఎక్కడికైనా పారిపోవాలి, అరణ్యంలోనికి వెళ్ళిపోవాలి, గువ్వవలె రెక్కలుంటే నాకు నేను పైకి ఎగిరిపోవాలి, ఇలా ఆలోచిస్తూ ఉన్నాడండి. ఎంత బాధపడుతున్నాడండి దావీదు, ఎంత దుఃఖకరమైన స్థితిలో ఉన్నాడు. రాజైనప్పటికీ తనకి కూడా ఈ యొక్క మనోదుఖము మనోక వేదనతో బాధపడుతున్న వ్యక్తిగా మనము దావీదు గారిని చూస్తున్నామండి. తనకున్న ఆ పరిస్థితిని బట్టి తను మాట్లాడుతున్నాడు. ఏమని? నాకున్న ఈ మనోవేదన బట్టి, ఈ మనోదుఖాన్ని బట్టి నేను చింతాక్రాంతునవుతున్నాను, విశ్రాంతి లేకుండా పోతున్నాను. ఇంతకన్నా నేను మరణిస్తే మేలు. ఆ మరణము గురించి, మరణంలో ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? మరణం గురించి. మరణ భయము నాలో పుట్టుతుంది. దేని గురించంట? ఈ యొక్క మనోవేదనతో భయంకరమైన పరిస్థితిలో తనున్నప్పటికీ తను భయపడుతూ మాట్లాడుతున్న మాటలండి. ఆ భయమైన స్థితిలో, ఆ భయంకరమైన స్థితిలో, ఆ మనోవేదనకి గురైపోయిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారండి? ఎటైనా వెళ్ళిపోవాలి, ఎటైనా పారిపోవాలి, మనుషుల్లో నేను
మరొక వ్యక్తిని మనం చూద్దామండి. దావీదు గారు ఏమంటున్నారు? ఈ మనోదుఃఖంతో మనోవేదనకు గురైన ఈయన అరణ్యంలో నివసించాలనుకుంటున్నాడు. అరణ్యంలో అంటే ఎవ్వరు ఉండకూడదు. ఎవరితోటి కలిసి ఉండకుండా అదొక మానసికమైన ఒత్తిడికి ఆహ్, లోనైపోయాడండి. మరొక వ్యక్తి ఏమంటున్నాడో బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, కావున నేను ఊరి తీయబడి ఇక్కడ యోబు గారు ఏమంటున్నారండి? కావున నేను ఊరి తీయబడవలెనని కోరుచున్నాను. నా ఎముకలను చూచుట కన్నా మరణం ఎదుట నాకిష్టము అంట. ఏమంటున్నాడు? మరణమవుట నాకిష్టము. దేన్ని బట్టి? తనకున్న ఆ యొక్క మానసికమైన మరి దాన్ని బట్టి, వేదనను బట్టి, ఆ మనోదుఃఖాన్ని బట్టి, ఇలా నేను బ్రతుకుట కంటే, ఇలా నేను ఉండుట కంటే, నా ఎముకలను చూచుట కంటే నేను మరణమగుట నాకిష్టము. ఉరివేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నారు. ఎవరండి? యోబు గారు. దావీదు గారు ఏమంటున్నాడు? నేను మరణ భయముతో మరి భయపడుతూ ఉన్నాను. నాకు భయము కలుగుతుంది. మరణ భయము. ఈ పరిస్థితిలో నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా పారిపోవాలి. ఇలాంటి స్వభావము కలిగిన వారు దేనికండి భయపడుతూ ఉంటారు. భయపడుతూ భయానికి లోనగుతూ ఉంటారు. పిరికాత్మ కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క మనోదుఃఖము, మనోవేదన దేనికి గురి చేస్తూ ఉంటుందండి? భయానికి గురి చేస్తూ ఉంటుంది. కృంగదీస్తూ ఉంటుంది. మానసికంగా ఒక పిచ్చివాడిగా, ఒక మతిస్థిమితం లేని పరిస్థితిలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటుందండి. దీనంతటికి కారణం ఏంటండి? మనోవేదన, ఈ మనోవేదనకి గురైన వాళ్ళు భయానికి గురవుతారండి. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించాడు. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికి ఆత్మను ఇవ్వలేదు. పిరికి గల ఆత్మను ఇవ్వలేదు దేవుడు. ఈ పిరికి గల ఆత్మ వచ్చిందంటే, ఈ పిరికితనం వచ్చిందంటే దానికి కారణం ఏంటండి? ఈ యొక్క మనోవేదన, మనోదుఃఖము. ఈ యొక్క దుఃఖానికి, మనోవేదనకి గురైన ప్రతి వ్యక్తి కూడా భయము, దినదిన గండముగా భయంగా బ్రతుకుతూ ఉంటాడండి. ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు, ఎంతగానో నలిగిపోతూ ఉంటాడు, ఎంతగానో కుషించిపోతూ ఉంటాడు, క్షీణించిపోతూ ఉంటాడు. మరి ఎంతగానో బాధను అనుభవిస్తూ ఉంటూ, ఆ బాధలో, ఆ మానసిక పరిస్థితిలో చనిపోవాలి, ఎటైనా వెళ్ళిపోవాలి, ఎటైనా పారిపోవాలి. ఈ భయంకరమైన బ్రతికే కన్నా ఈ మానసికమైన వ్యాధికి గురయ్యి ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో భయమాందోళనగా ఉంటాడండి. అందుకని ఎక్కువ శాతం ఉరిలేసుకొని చనిపోయిన వారు, అకస్మాత్తుగా మరి కావాలని దీని కింద పడి చనిపోయిన వారు కూడా ఇలాంటి మరి రోగానికి చెందిన వారు, ఇలాంటి పరిస్థితితో, ఇలాంటి బాధకరమైన స్థితిలో ఉన్నవారేనండి. మరి దీనికి మందు లేదా? అపవాది మరి ఈ యొక్క ఈ యొక్క పిరికి ఆత్మను కలిగించే దేవుడు ఎవరండి? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఈ పిరికి గల ఆత్మను నేను ఇవ్వలేదు. పిరికి గల ఆత్మను నేను ఇవ్వలేదు. మీకు ఎలాంటి ఆత్మనిచ్చాడు? ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడు. కాబట్టి ఎలా ఉండాలంట? నిబ్బరము కలిగిన వారిగా, బుద్ధి కలిగిన వారిగా మెలకువగా ఉండాలి. ప్రతి విషయంలో జ్ఞానముగా కలిగి ఉండాలి. నిబ్బరము కలిగి ఆలోచించేవారిగా ఉండాలి అంటున్నాడు. వారి యొక్క మనసుకి నెమ్మది ఉండదండి. ప్రాణానికి శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు కూడా మరి నెమ్మది లేని పరిస్థితిలో ఉంటారు. మరి నెమ్మది కలిగి ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. నా అంతరంగమందు విచారణములు హెచ్చిగా
నీ నీ గొప్ప నీ గొప్ప ఆదరణ ఆదరణ నా నా ప్రాణమునకు ప్రాణమునకు నెమ్మది నెమ్మది కలుగజేయుచున్నది. కలుగజేయుచున్నది. నెమ్మది ఏంటండి? కలుగజేస్తున్నది. దేవుడు ఏంటంటండి? దేవుని ఏమిస్తాడంట? యొక్క అలాంటి ఆదరణ. మరి పరిస్థితిలో వీరి యొక్క దేవునిపై ఆలోచన విధానం ఎలాగుందంట? నా అంతరంగమందు విచారణ కలుగుచున్నది. ఆ విచారణ నుంచి, ఆ యొక్క మానసికమైన ఆ యొక్క వ్యాధి నుంచి, ఆ యొక్క బాధ నుంచి, ఆ దుఃఖము నుంచి, ఆ మనోవేదన నుంచి నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవుని పైన ఆధారపడితే, దేవునిపై మనం ఆనుకొని ఉంటే, ఆయన యొక్క మాటలు మనకేమిస్తాయంటండి? మన ప్రాణమునకు నెమ్మది, ఆదరణ కలిగించే మాటలు, ఆదరణ కలిగిస్తూ ఉంటాయి. ఆ మనోవేదనకి, మనోదుఃఖానికి మందేంటంట? దేవుని దేవునిపై ఆధారపడడం. దేవునిపై ఆయన గొప్ప ఆయన యొక్క గొప్ప ప్రణాళికను బట్టి ఆదరణ కలిగించి, ఆయన మన ప్రాణములకు నెమ్మది కలిగిస్తాడండి. ఆయన మాటలు వింటూ వాక్యాన్ని బట్టి మనము నడిచినట్లయితే మనము నెమ్మది పొందుకుంటాము. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆదరణ కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నెమ్మది కలుగుతుంది. అందుకే దావీదు గారు అలాంటి పరిస్థితిలో కూడా, అలాంటి భయంకరమైన మానసికమైన మరి ఆ యొక్క పరిస్థితులు ఏమంటున్నాడండి? యెహోవాయే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నన్ను ఆశ్రయించువాడు, నన్ను ఆదరించువాడు ఆయనే అంటున్నాడండి. కాబట్టి నా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మనోదుఃఖానికి, మనోవేదనకి మందు లేదు కానీ దేవుని యొక్క వాక్యమే మనలను మన దుఃఖము నుంచి, మనోవేదన నుంచి బయటకు తీసుకొచ్చేదండి. మనకు మందు ఏంటంటే వాక్యము. చూడండి, అందుకనే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 92, 93 వచనాలు చూస్తే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమి ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించెదను. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూను వాటిని మరువను అంటున్నాడండి. ఏమంటున్నాడు? కీర్తనకారుడు ఏమంటున్నాడండి? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇస్తుంది. ఇవ్వని ఎడల నా శ్రమల యందు నేనేమవుతాను అంటున్నాడు? నశిస్తాను. నీ ధర్మశాస్త్రాన్ని బట్టే నాకు సంతోషం దొరుకుతుంది అంటున్నాడండి. ధర్మశాస్త్రము, దేవుని ఒక మాట, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దాంట్లో సంతోషం లేకపోతే, దాంట్లో ఆనందము లేకపోతే, దాంట్లో నేను ఆనందించకపోతే నేను ఏమైపోతాను అంటున్నాడు దావీదు గారు? నశించిపోతాను అంటున్నాడండి. మరి అలాగే 93వ వచనం కూడా చూడండి. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నీ ఉపదేశం వలన, నీ మాట వల్ల, నీ వాక్కు వల్ల నేను బ్రతుకుచున్నాను అంటున్నాడు. బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. ఎన్నడూ కూడా నేను మరువను. ఎందుకంటే ఈ పరిస్థితిలో కూడా నేను బ్రతికి ఉన్నానంటే, ఈ యొక్క పరిస్థితిలో కూడా నేను క్షేమంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానంటే నీ ఉపదేశములు బట్టే, నీ మాటను బట్టే, నీ వాక్యాన్ని బట్టే అని మాట్లాడుతూ ఉన్నాడండి. మనలను మన మానసిక ఒత్తిడి నుంచి, మానసిక పరిస్థితుల నుంచి, మనోవేదన నుంచి ఏ డాక్టర్లు, ఏ వైద్యులు కూడా నిన్ను బ్రతికించలేకపోవచ్చు కానీ, నీ యొక్క మనోవేదనకి మరి మందు దొరకపోవచ్చు కానీ, ఎక్కడ దొరుకుతుందంట? వాక్యము, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాటలు ద్వారా మనోవేదన నుంచి బయటపడవచ్చు. దుఃఖానికి గురైన వ్యక్తి, మనోదుఃఖానికి, మనోవేదనకి బానిస, ఆ యొక్క వేదన స్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించగలిగేది, మనల్ని బ్రతికించగలిగేది, మనోదుఃఖము నుంచి మరి ఆ యొక్క వ్యాధకరమైన స్థితిలో నుంచి మనల్ని కాపాడగలిగేది ఏంటంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క కాబట్టి అట్టి మాటలను మనం ఏం చేయాలంట? భుజించాలంట. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలుగజేయుచున్నది. ఏమంటున్నారండి?
ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథంలో మరి ఏం చెప్తూ ఉన్నాడండి ఆయన? నీ మాటలు నాకు ఏ విధంగా ఉన్నాయంటే, నేను భుజిస్తూ ఉండగా భుజించాలంటండి. ఆ మాటలు భుజించాలి. భుజించినప్పుడు ఏమవుతుందంట? సంతోషము కలుగుతుందంట. నా హృదయముకు నాకు ఆనందమును కలుగుచున్నవి. దేనిని బట్టంట? ఈ యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి మనము నడిచినప్పుడు మన యొక్క మానసిక ప్రతి పరిస్థితుల నుంచి మనకు విడుదలనిచ్చేది, మనల్ని రక్షించేది, మనల్ని మరి భయంకరమైన మరి ఏ ఏ యొక్క రోగానికైనా మందుంది కానీ, ఏ వ్యాధికైనా, ఏ భయంకరమైన స్థితికైనా, మరి ఈ యొక్క శరీరంలో కలిగే మరి మరణకరమైన రోగానికైనా మందు ఈ యొక్క లోకంలో దొరుకుతుంది కానీ, మనోవేదనకు, మనోరోగానికి, మనోవేదన, మనోదుఖానికి మట్టికి మందు లేదండి. మందు లేదు. అలాంటి మందు దొరకాలంటే, నెమ్మది కావాలంటే, ఆ పరిస్థితిలో నుంచి మనము మరి కోలుకొని సంతోషకరంగా, ఆనందంగా ఇదివరకు పరిస్థితిలో మనం బ్రతకాలంటే మనం దేనిపై ఆధారపడాలి? వాక్యము, దేవుని యొక్క మాటపై, దేవుని యొక్క వాక్యానిపై ఆధారపడితే వాక్యము మనల్ని బ్రతికిస్తుందండి. బ్రతికిస్తుంది. మరణకరమైన వ్యాధి కలిగిన మరి మనోక వేదన నుంచి కాబట్టి నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మనోదుఖాన్ని బట్టి, ఈ యొక్క మనోవేదనను బట్టి ఎంతగానో కృంగిపోతాము, ఎంతగానో ఆత్మీయకంగా ఎదగలేము, ఎంతగానో మరి మానసికంగా కృంగిపోవటమే కాదు, ఎముకలు ఎండిపోతాయి, కృషించిపోయి పాడైపోతాం. కాబట్టి ఇక నుంచైనా ఈ యొక్క మానసికమైన ఒత్తిడి, మనోదుఖం ఏదైతే ఉన్నదో దానికి మందు ఏంటండి? వాక్యము. ఆ వాక్యానికి చోటిచ్చి ఆ వాక్యాన్ని బట్టి నడిస్తే ఎంత సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఎంతగానో నిన్ను బలపరుస్తూ మరి నీ ఆత్మీయ స్థితిని నీవు కాపాడుకోవాలంటే పూర్తిగా దేవుని మాటల యందు సంతోషించే వారిగా ఉండాలండి. అంత సంతోషం, అంత ఆనందం మనకు కావాలంటే, మనల్ని రక్షించుకోవాలంటే, కాపాడుకోవాలంటే శక్తిగల వాక్యం ధరించుకునే వారిగా ఉండాలండి. అట్టి వాక్యంలో ఆనందిస్తూ మరి నీ మనోదుఖం నుంచి, మనోవేదన నుంచి ఎవరు నిన్ను రక్షించలేరు కానీ అది ఒక్కటే వాక్యమై ఉన్నది. ఆ వాక్యమే నీ మనోదుఖానికి, మనోవేదనకి మందై ఉన్నది. అట్టి వాక్యాన్ని బట్టి నడవాలని కోరుకుంటూ కొద్ది మాటలను ముగిస్తున్నాను. వందనములమ్మ అందరికీ.